హాయ్ ఫ్రెండ్స్. చికెన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. కొన్ని ఐటెమ్స్ తోటే చాలా టేస్ట్‌గా ఎలా చేసుకోవాలన్నది ఒకసారి నేను చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వండుతారు. కానీ టేస్ట్ అనేది ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటది గూడా. మీరొకసారి ట్రై చేయండి. ఇది గరం మసాలా పొడి, కొంచెం పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, బాగా కడిగి పెట్టుకునే చికెన్. చాలామంది ఏంటంటే టమాటాలు పైన తొక్క తీయకంట ముక్కలు కట్ చేసి ఏసేస్తూ ఉంటారు. అవేంటంటే ఉడకవు, తొక్క ఉంటది. ఇలా మిక్సీ పట్టి చేస్తే చాలా బావుంటదనమాట. పైన తొక్క తీసేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. గ్రేవీగా ఉంటది. ముక్కకు కూడా కొంచెం గ్రేవీ పట్టి తినటానికి కూడా చాలా టేస్ట్‌గా ఉంటదనమాట. ఇది మిక్సీ బౌల్‌లో ఇలా మిక్సీ పట్టుకోవాలనమాట. నేనెలా వండాలన్నది నేను చేసి చూపిస్తానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే మీరు కూడా వండుతారు బాగానే. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్‌లో చేస్తూ ఉంటారు గాబట్టి, ఇది గూడా మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ ఉంటది. కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలు. దానిలో మనం కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకేసి బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇది కొంచెం రెడ్డిష్ వచ్చినంత వరకు ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే చాలామంది చికెన్ వండుతూ ఉంటారండి. అంత టేస్ట్ ఉండదనిపిస్తూ ఉంటది ఒక్కొక్కళ్ళకి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారనమాట. అంత టేస్ట్ ఉంటది కర్రీ. ముక్క కూడా అంతే టేస్ట్ ఒస్తది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పుదీనా, కొత్తిమీరేసి కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేయండి. అంటే అది మీకిష్టం యేసుకుంటానంటే కానీ యేసుకుంటే కొంచెం టేస్ట్ బావుంటది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాగా కడిగి పెట్టుకునే చికెన్. అది కూడా అందులో యేసి, ఈ ఆయిల్‌లోనే వాటర్ ఇంకినంత వరకు, స్మెల్ పోయినంత వరకు కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేయాలి చికెను. ఈ చికెన్‌లో ఏంటంటే వాటర్ చాలా ఎక్కువుంటదండి. ఆ వాటర్ ఏంటంటే వాటర్ తోటి వండేస్తూ ఉంటారు చాలామంది. అప్పుడు స్మెల్ ఒస్తూ ఉంటది. తినాలనిపించదు కర్రీ. ఇలా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకుంటే వాటర్ ఇంకిపోతది. ముక్క కూడా స్మెల్ పోతదనమాట. కానీ చాలామంది ఏంటంటే అలా చెయ్యరనమాట. ఆయిల్‌లో చికెను ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఒస్తది. చూసారు కదా! వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇంకొంచెం ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కారం, కారం తగినంత. అంటే కొంచెం నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువేసుకోవాలి. కానీ మీరెంత తింటే అంత చికెన్‌కి. నేను కొంచెం చికెనే తీసుకొచ్చి వండి మీకు చూపిస్తున్నాను. అంటే ఎంత అంటే హ్మ్, దానిలోనే పసుపేసుకోవాలి. అంటే మీరు చికెన్ తెచ్చుకున్న దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఆయిల్‌లో ఉప్పు ఏసాను. నేను అది మర్చిపోయాను. రీల్ కట్ అయింది. ఉప్పు కూడా ఇందులోనే ఏసుకోవాలి. దీనికి ముక్కకి ఉప్పు, కారం, పసుపు అంతా బాగా పట్టినంత వరకు కూడా ఆయిల్‌లో ఫ్రై చేయాలి చికెను. ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే ముక్క చాలా టేస్ట్ ఒస్తది. లెఫ్ట్ హ్యాండ్ తోటి మొబైల్ పట్టుకొని నేను ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఇబ్బందిగుంది. మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇది బాగా చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్‌లేసాను నేను. ఇది కొంచెం చికెనే కాబట్టి మీరు ఎక్కువ చికెన్ తీసుకొస్తే కొంచెం ఎక్కువేసుకోవాలి. ఈ చికెన్‌లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి నూనెలో బాగా పచ్చి వాసన పోయినంత వరకు కూడా దీన్ని కూడా ముక్కతో పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! బాగా ఫ్రై అయితే ఏంటంటే టేస్ట్ బావుంటదింకా. చాలామందేంటంటే తొందరగా వండుతూ ఉంటారు. అది నాన్ వెజ్ స్మెల్ ఒస్తూ ఉంటది. ముక్క కూడా తినాలనిపించదు. దీంట్లో మనం ప్యూరీ చేసుకున్నాం గదా! మిక్సీ బౌల్‌లో ఒక 2, 3 టమాటాలు మిక్సీ పట్టి అందులో ఏసుకోవాలనమాట. ఇది గూడా పచ్చి వాసన పోయినంత వరకు కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ ఎప్పుడూ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా వండుకోవాలండి. ఓపికగా వండుకుంటే టేస్ట్ కూడా అంతే టేస్ట్ ఒస్తది. చాలామంది గాబరాగా వండేస్తుంటారు. అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఈ ఆయిల్‌లో ఈ టమాటా కూడా బాగా ఫ్రై అయింది. ఇక్కడే కొంచెం చిన్న టెక్నిక్ చెప్తానండి. ఇలా వండి చూడండి. చాలామందేంటంటే ఇలా వండుతారో లేదో అన్నది నాకు ఐడియా లేదు. కానీ ఇలా వండితే ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మషాలా. చాలామందేంటంటే గరం మషాలాలో అన్ని ఐటెమ్స్ ఏసి పొడి చేస్తారు. నేను ఓన్లీ దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం ఈ మూడే పొడి చేస్తానండి. గరం మషాలా ఎక్కువ తిన్నా హెల్త్‌కి మంచిది కాదు. నాన్ వెజ్ టేస్ట్ గూడా తెలీదనమాట. గరం మషాలా ఎక్కువేయకూడదు. టేస్ట్ బావుండాలి అనుకుంటే ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. టెక్నిక్ అని జెప్పాను కదా! ఇలా బౌల్‌లో వాటర్ వేడి నీళ్ళు మరగబెట్టుకొని ముక్కలో ఏసుకోవాలండి. ఈ ఉడుకుతున్న దాంట్లో. ఎందుకంటే
చల్లనీళ్ళేసేస్తారు చాలామంది. అలా ఏస్తే ముక్క మెత్ మెత్తగా అయిపోతది. కొంచెం స్మెల్ గూడా వస్తూ ఉంటదనమాట. ఇలా వేడి నీళ్ళేస్తే ముక్క గట్టి పడతది. ఈ గరం మసాలా గూడా ముక్కలోకి బాగా ఇంకుతది వేడి నీళ్ళతో పాటు. టేస్ట్ కూడా చాలా బావుంటదనమాట. చాలామంది చల్లనీళ్ళేయడం వల్ల ఏంటంటే, ముక్క మెత్తబడిపోయి స్మెల్ రావడం వల్ల నాన్ వెజ్ అంత తినాలనిపించదు. కానీ ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా అంతే బావుంటదనమాట. ఇప్పుడు మనం వేసుకున్నాం గాబట్టి వాటర్ ఇంకినంత వరకు, ఆయిల్ పైకి తేలినంత వరకు, కొంచెం దగ్గర పడినంత వరకు స్టవ్ పైనుంచాలనమాట. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. డిఫరెంట్‌గుంటది. టేస్ట్ గూడా అంతే బావుంటది. మీరెప్పుడు ఇలాగే చేసుకుంటారు గూడా. పిల్లలు గూడా ఎంతో ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ తినలేని వాళ్ళు గూడా ముక్క తింటారనమాట. అంత టేస్ట్ ఉంటది. ఫైనల్‌గా ఇలా దగ్గరకొచ్చాక స్టవ్ బంద్ జేసుకోవాలి.